రాత్రివేళ అందరూ నిద్రపోయాక నీ గదిలో నువ్వు ఒంటరిగా ఏడుస్తున్నావు కదా, పైకి కనిపిస్తే ఏమైంది అని అడుగుతారని దుప్పటి ముసిగేసి నీ కన్నీళ్లను దాచుకుంటున్నావు కదా. లోకం ముందు నవ్వుతున్నావు కానీ నీ లోపల ఒక యుద్ధం జరుగుతుంది. నేను ఎవరికీ అక్కర్లేదు, నన్ను ఎవరు ప్రేమించని ఆలోచనలు నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయా? మనుషుల ప్రేమ కోసం నువ్వు పడే తపన నీ కాస్త గాయపరుస్తుంది తప్ప నీ ఆకలిని తీర్చడం లేదు. గుర్తుపెట్టుకో, నువ్వు ప్రాణం అనుకున్న వారిని నువ్వు వదిలేయచ్చు, కానీ నీ మౌన రోదనను వినే హృదయం ఒకటి ఉంది. అదే యేసయ్య హృదయం. ఆయన నిన్ను అందం చూసి ప్రేమించలేదు, నీ ఆస్తిని చూసి ఇష్టపడలేదు, నీ ఉనికిని ప్రేమించాడు. నీ కోసం తన ప్రాణాన్ని ధారపోశాడు. పరిశుద్ధుడా యేసయ్య. ప్రస్తుతం ఈ వీడియో చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్న ఆ బిడ్డను మీరు తాకండి. వారి ఒంటరితనాన్ని దూరం చేయండి. లోకం ఇచ్చిన గాయాల మీద నీ ప్రేమ అనే తైలాయాన్ని పూయండి. నేను నీకు ఉన్నాను అనే వారితో మాట్లాడండి ప్రభువా. ఒక క్రొత్త నిరీక్షణతో, క్రొత్త బలంతో వారిని నింపమని